వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ రాహు అష్టమ రవి సంచార స్థితి ఉన్నప్పుడు తెలుగు సంవత్సరాదిలో మనకు ఉత్తరాయణంలో చివరి ఆదివారం అమావాస్య 14వ తారీఖు ఆదివారం రోహిణి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య, 15వ తారీఖున సోమవారము మృగశిర నక్షత్రంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి జాతకులు ఎర్రటి కొబ్బరికాయను, అంటే కొబ్బరికాయకు కుంకుమను పూసి దాని మీద కర్పూరం పెట్టి వెలిగించి దిష్టి తీసి పలగొట్టడము, ఇంటికి గుమ్మడికాయను కట్టడము, అలాగనే ఎర్రటి గుమ్మడికాయలో కూష్మాండ దీపాన్ని పెట్టి కందిపప్పుతో కూడుకున్నటువంటి వాటిని దానము చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయి వ్యాపార అభివృద్ధి కలిగి, కోర్టు సమస్యలు తొలగిపోయి విపరీతమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆర్థిక ఇబ్బందుల్లో సకల దోషాలు తొలగిపోయి మీరు అనుకున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కి వాట్సాప్ను పంపించగలరు. 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.